టీఎన్‌జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన మహాధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 6 డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదేనని మండిపడ్డారు. పెండింగ్ డీఏల విడుదల కోసం ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాళ్ల వద్దకు వెళ్లి దండం పెట్టడిగిన ప్రభుత్వానికి కనీస పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అసలు రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా లేక సర్కస్సా అని నిలదీశారు. ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కి ఉద్యోగులను రోడ్డుపైకి తెచ్చిన ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల, ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని, ఉద్యోగులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఈహెచ్ఎస్ పేరుతో ఉద్యోగులకు టోకరా. గతంలో కేసీఆర్ పాలనలో కేవలం 1% కంట్రిబ్యూషన్‌తో ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ఈహెచ్ఎస్ అమలు చేస్తే, కాంగ్రెస్ వచ్చాక దాన్ని 1.5%కి పెంచి భార్యాభర్తలు, రిటైర్డ్ తల్లిదండ్రుల జీతాల్లోంచి కూడా కట్ చేసిందని హరీష్ రావు ఆరోపించారు. హాస్పిటల్స్‌లో ఎలాంటి ముందస్తు ఒప్పందం చేసుకోకుండానే గత 4 నెలలుగా ఏ హక్కుతో ఉద్యోగుల జీతాల్లో డబ్బులు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సిద్దిపేటలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఖాజా మొయినుద్దీన్ తండ్రికి గుండెపోటు వస్తే ప్రైవేట్ ఆసుపత్రిలో 11 లక్షల బిల్లు అయిందని, తాను స్వయంగా మాట్లాడి తగ్గించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కావాలి అంటే అధికారులు ఏకంగా 15% లంచం కమిషన్ రూపంలో డిమాండ్లు చేస్తున్నారని, బాధితులు కన్నీళ్లు పెట్టుకోవడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు.